ఓకేనా. ఈ వీడియోలో ఎల్బో హ్యాండ్ చూద్దామండి. ఎల్బో హ్యాండ్ అంటే ఎంత హైట్ చెప్పానండి, 9 ఇంచీలు, 10 ఇంచీలు, 11, కొంచెం స్టౌట్గా ఉన్న వాళ్ళు 12 ఇంచీలు. కానీ ఇప్పుడైతే ఒక 11 ఇంచీల వరకు కూడా హ్యాండ్ పొడవును తీసేసుకుందాం. హ్యాండ్ పొడవును తీసేసుకొని హ్యాండ్ పొడవు దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకేనండి. అలాగే హ్యాండ్ లూజ్కి వచ్చేసరికి ఒక 5 ఇంచెస్, 5.5 ఇంచెస్ ఎంత ఉంటే హ్యాండ్ లూజ్ అంత తీసేసుకోండి. ఎక్స్ట్రా లూజ్ కోసం 1.5 ఇంచీలు, 2 ఇంచీలు అలా తీసేసుకోండి. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ని కొంచెం క్రాస్గా మార్క్ చేసేసుకోండి. ఓకేనండి. కొంచెం క్రాస్గా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ నార్మల్ హ్యాండ్స్ లాగానే చిన్న సైజు వాళ్ళకి 3 ఇంచీలు, పెద్ద సైజు వాళ్ళకి 3.5 ఇంచీలు హ్యాండ్ పొడవు చంక్ డౌన్ తీసేసుకోండి. ఇక్కడ 3.5 ఇంచీలు తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు వాళ్ళకి కట్ చేద్దాం. సో 3.5 ఇంచెస్ తీసేసుకొని, ఓకేనా, 3.5 ఇంచెస్ తీసేసుకొని ఇప్పుడు యాజ్ టీజ్గానే ఇక్కడ హ్యాండ్స్ రౌండ్ తిప్పడం కోసం ఏం చేస్తున్నామంటే 1.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఆ 1.5 ఇంచెస్ దగ్గర నుంచి కర్వ్ తిప్పాలి. ఓకేనా. ఎప్పట్లాగానే 1/2 ఇంచ్ లూజ్ కిందకి. సో ఇప్పుడు ఇలా కట్ చేసేద్దాం. కానీ ఒక హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక చిన్న మాడిఫికేషన్ ఉందండి, అదేంటో చెప్తాను. ఎల్బో హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ ఒకటేనండి. కానీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మేడం ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ ఇలా లోపలికి వేసుకోవాలి. ఎండింగ్ స్టార్టింగ్ వదిలేసి 1/2 ఇంచ్ కుట్ అనేది లోపలికి వేసుకోవడం వల్ల హ్యాండ్ ఫిట్నెస్ అనేది చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు లోతుకి వచ్చేసరికి సేమ్ యాస్టీస్గా 1 ఇంచ్, మళ్ళీ ఇక్కడికి మిడిల్ పాయింట్ అండ్ 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తారు హైట్ని. సో నార్మల్ హ్యాండ్స్కైనా, ఎల్బో హ్యాండ్స్కైనా, షార్ట్ హ్యాండ్స్కైనా లోతులు ఒకటే అన్నాను కదా. సో ఇదిగోండి, పెద్ద సైజు వాళ్ళు కాబట్టి 30 ఇంచ్ వరకు పెట్టేసుకొని ఈ హ్యాండ్స్ మళ్ళీ లోతుని ఇలా కట్ చేసుకొని ఇందులో తిప్పాడు. ఇవి ఎల్బో హ్యాండ్స్ అండి.